ఇప్పుడు ఇప్పుడు పొన్నంతో మాట్లాడిన ఆయన ఎవరు? కవ్వ లక్ష్మారెడ్డి. ఒకసారి ఫోన్ చేయండి. కవ్వ లక్ష్మారెడ్డి ఎవరైనా? ఆయన జేఏసీ. ఒక్క నిమిషం నేను చేస్తా. హుస్నాబాద్ జేఏసీ అంటే మూమెంట్లో ఉన్నారు ఆయన? మూమెంట్లో ఉండే ఇక కోదండరామ్ సార్తో వాళ్ళతో కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేస్తాడు. అక్కడ న్యూట్రలే. కాంగ్రెస్ ఇస్తాము, ఇంట్లో డబ్బులు సంపాదించండి, ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే. హలో, లక్ష్మారెడ్డి గారా అండి? అవునండి. నమస్తే అండి, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు జర్నలిస్ట్. నమస్తే. ఏం లేదు, నాకు చిన్న విషయము. ఇప్పుడు ఈయన మన రఫీ గారు ఉన్నారు కదా? అవును. ఇప్పుడు ఏందన్నది 32.5 గుంటల భూమి సంగతి టెంపుల్ పక్కన మినిస్టర్. ఇప్పుడు దాన్ని మనం ఆలోచించాలని అంటే, ఇప్పుడు నేనైతే రికార్డ్ ఏం చూడలేము, మా ఊరే కానీ నాది కూడా హుస్నాబాదే. అయితే వెనకట ఎప్పుడు వీళ్ళవి మొత్తానికి వీళ్ళే భూములు, అవి భూములు అయితే వీళ్ళేనా పక్కాగా? వెనకట దొరలు వీళ్ళే. రికార్డ్స్ అయితే ఉన్నాయి మరి, రికార్డ్స్ అయితే వీళ్ళ పేరుతోనే ఉన్నది. అదే దొరలే. కాకపోతే ఏంటంటే అప్పుడు వీళ్ళు గుడికి ఇచ్చిండ్రు. అంటే అది కూడా ఈయన చెప్పిందే తెలుసు నాకు, అంతకుముందు తెలియదు. ఇది ఎల్లమ్మ గుడికి ఇచ్చిండ్రు. 4 ఎకరాల 4 గుంటలని నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నా ఇచ్చినట్టుగా. ఓకే. ఈ 4 ఎకరాల 4 గుంటలలో ఇప్పుడు దానిలో 2 నంబర్లు ఉంటాయి అన్నట్టు. ఒక నంబర్ 4 ఎకరాల 4 గుంటలు ఒకటే నంబర్, కానీ పక్కకు ఇంకో నంబర్ ఉంటది. ఈ నంబర్ వీళ్ళ పేరునే ఉన్నది ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక జిమ్మికి అందామా, దాన్ని వాస్తవం అందామా నిజమా తెలియదు, కానీ సర్వేర్ పట్టుకొని మొత్తానికి అటుకొలిసిరా ఇటుకొలిసిరా కొంత భాగాన్ని మళ్ళీ ఈ నంబర్ లో కలుపుకున్నారు. ఇప్పుడు ఈ సర్వే నంబర్ మాదని వీళ్ళు అంటారు, ఈ సర్వే నంబర్ మీది కాదు మాదని వాళ్ళు అంటారు. తర్వాత రెండోది ఏంటంటే, మొదటి నుంచి వాస్తవానికి బాటకు పెంచుకున్నారు. వీళ్ళు ఎప్పుడు పట్టించుకోరే, మరి ఎందుకో తెలియదు. అది రోడ్డు ఈ గుడి ముందరనే రోడ్డు ఉంటది. అది వెనకట బండ్లు తిరిగేది ఇదంతా. ఏది ఏమంటారు జాతరలా. అవును. ఆ జాగా వీళ్ళు మాది క్లెయిమ్ అని ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు పొన్నం ప్రభాకర్ గారు మెసేజ్ పెట్టిరట కదా? అవునా? నేను మెసేజ్ పెట్టినా. ఏమన్నారు? ఇట్లా రఫీ గారు ప్లేస్ మాదన్నారు, తర్వాత అది కోర్టులో కేసు ఉన్నదట. మరి ఇది మళ్ళీ అక్కడ తీసేసి కడుతున్నారని తెలుస్తా ఉన్నది. వాళ్ళు మీరు ఒకసారి చెప్పి దాన్ని అజ్జేయండి మరి అని నేనన్నా పెట్టినా. ఆ పని ఆపండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తానని చెప్పిన. చెప్తే ఆయన నాకేం పెట్టిందని అంటే, పని ఆపేస్తున్నా వారికి చెప్పండి అని నాకు మెసేజ్ పెట్టిండు. ఓహో, రఫీకి చెప్పండి పని ఆపేస్తున్నావు అన్నాడు. అండి, అది ఒకటే విషయం. నేను అది నాకు చెప్పిన తర్వాత దాని స్క్రీన్ షాట్ కూడా పెట్టిన. అదే. ఓకే, సరే, రైట్ అన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈడ కూడా మినిస్టర్ పేరే వచ్చింది. పని ఆపేస్తున్నామంటే మొదలు పెట్టిండి అన్నట్టే కదా. పని జరుగుతుందా? అట్లా మీరు ఇన్ని రోజులు అదైనా వదిలేసినారా అట్లేమన్నా? ఆ భూమి మనది కాదు. కాదని ఎందుకు వదులుతాం? ఊర్లో మాకు ఇంకా ఉంది ఎక్కడన్నా భూమి, అట్లనే ఉంటది. ఎవడో తెచ్చి ఎద్దో బండో పార్కింగ్ పెడతాడు. పెడితే ఊకే పోయి భూమి కాడ తీసేయద్దు అంటామా? ఒక మాట అంటానా? ఇప్పుడు నేను నా బండి తెచ్చిన, నీ ఆఫీస్కి వచ్చిన, అక్కడ పార్క్ చేసి వచ్చిన, ఖాళీ జాగా ఉంది. ఇప్పుడు ఆ జాగా వాడు వచ్చి ఇది నా భూమి ఏముంటది దాంట్లో? ఊర్లో బ్రాడ్ మైండ్ గానే ఉంటారు. అయితే ఇంకోటి, కవ్వ లక్ష్మారెడ్డి గారు కూడా, ఆయనకు 3 బ్రదర్స్. ఈయన బయట ఉండి చదివినోడు, ఉస్మానియా. ఇప్పుడు నేను ఎట్లున్నా హైదరాబాద్ ఆ టైప్ ఉన్నాడు. ఈయన కూడా మంచోడు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఆ ఊరికి పోయిండు. ఆ ఊర్లో కూడా ఉంటలేడు, వరంగల్ ఉంటుండు. అయితే ఇప్పుడు నాకెట్లా సమాచారము సేమ్ ఆయన కూడా అదే. అయినా కూడా ఆయన నిజం నిర్ధారణ చేసుకునే మాట్లాడుతుండు. కాబట్టి అభినందనీయమే. కిషన్ రావుకి చేద్దాం, ఈవోకి. ఆయన అదే అంటాడు, ఇది మాదే భూమి అనేస్తాడు. మరి సరే, మరి స్టేటస్ కో దేని మీద ఉంది? మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్ మల్లికార్జున్. నేను కంప్లైంట్ ఇచ్చిన వాట్సాప్లో, చర్య తీసుకుంటా అన్నట్టు తీసుకోలే. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ మీద తీసుకోవాలనా? ఆపాలే కదా. అయితే వాళ్ళ పై అధికారి చెప్తే మినిస్టర్ ఉన్నాడు వెనక అని చెప్పి నేను విన్నా. హలో, ఎందుకు ఆపలేడు? అయ్యా మల్లికార్జున్ గారు అండి, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్. సార్ నమస్తే, నేను రఘు అండి, మన తొలి వెలుగు జర్నలిస్ట్ సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ హుస్నాబాద్ లో ఈ 265, 264 సర్వే నెంబర్ డిస్ప్యూట్ నడుస్తుంది కదా, రఫీ వర్సెస్ ఇది.
ఏం సార్ ఇప్పుడు అది స్టేటస్ కో ఉన్నట్టుంది కదా, కోర్టు స్టేటస్ కో ఇచ్చినట్టుంది కదా, కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది అక్కడ. ఆపేసాను, కన్స్ట్రక్షన్ ఆపేసాను, నడుస్తలేదు. మరి కూలగొడతారా మీ అది పిల్లర్స్ అవి? అది ఒక స్టేటస్ తో ఉంది, అది మరి కోర్టు మళ్ళీ రిట్ పిటిషన్ చేసినట్టుంది. దాని ఆర్డర్ ప్రకారం మరి కోర్టు ఇచ్చే ఆర్డర్ ప్రకారం రిట్ పిటిషన్ ఎవరు వేశారు సార్? అది ఒక పద్మశాలి ఉన్నది, మరి వాళ్ళు వేసారా తెలియదు నాకు. పద్మశాలి సంఘం వాళ్ళు కూడా ఉన్నది ఒకటి. మరి ఇప్పుడు కోర్టు ఇచ్చే ఆర్డర్ ఇప్పుడు అది కాదు సార్, ఎట్లా మరి కన్స్ట్రక్షన్ చేసారు? ఇది స్టార్ట్ చేయకూడదు కదా కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు. సరే అది వీళ్ళదా వాళ్ళదా అనేది కోర్టు తెలుస్తుంది అల్టిమేట్ గా. అయితే వాళ్ళు శని ఆదివారంలో చేసినట్టుంది. శని ఆదివారం చేసారు, ఓకే. దాన్ని శని ఆదివారంలో చేసారు, నేను దాన్ని ఆపేసి అండ్ ఇంకొకటి వర్క్ ఆపేసారా సార్ ఇప్పుడు? ఆపేసాను జరుగుతుంది. ఇప్పుడు గేట్లే రెడీ ఉన్నాయి, గేట్లు పెడితే అయిపోతాడుగా. లేదా వర్క్ ఆపేసాను, టోటల్ ప్రహారీ కూడా ఆపేసాం. సో మీరు గేట్లు ఏం పెట్టామని మీరు హామీ ఇస్తున్నారు. ఓకే. మినిస్టర్ ఏమైనా ఉన్నారా సార్? పొన్నం గారు ఉన్నారు అంటున్నారు దీని వెనకాల. లేదు ఆయన చెప్పిండు పై ఇప్పుడు అసలు డిస్ప్యూట్ ఏంటి సార్? అది అసలు ఎవరి ల్యాండ్ ఏందన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? అది ఎల్లమ్మ గుడికి సంబంధించి రఫీ వాళ్ళు అనేవాళ్ళు ఇది డొనేట్ చేసినట్టు ఉంది. డొనేట్ చేశారట 4 ఎకరాస్ 4 గుంటలేమో వీళ్ళకి ఉంది. నా 4 ఎకరాస్ 3 గుంటలేమో ఎల్లమ్మ గుడికి డొనేట్ చేసినట్టు. డొనేట్ చేసామని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 264 లో ఉన్న 32.5 గుంటలు అయితే ఈయన పేరు మీదనే ఉందిగా, అంటే వీళ్ళ ఫాదర్ ఈయన పేరు మీదనే. 264, 265 సర్వే మధ్య ఇచ్చేదాకా సార్ ఇది. అవును, వీళ్ళ పేరు మీదనే ఉంది అది. కమిషన్ కూడా ఉన్నట్టు ఉంది అది 32 గుంటలు అన్నట్టు. ఆ బౌండరీస్ ఒకసారి మళ్ళీ మేము కూడా ఎంఆర్ఓ అడిగిసారి ఒక లెటర్ పెట్టాము. వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి మేము ఇప్పుడు ఆ లోపల కూడా ఏదో విగ్రహం లాగా ఏదో పెట్టి ఇది చేసినట్టున్నారు కదా. అదే ప్లేస్ లో సైడ్ కి దిమ్మెలాగా కట్టి దాని మీద ఏదో దేవుడు బొమ్మలాగా ఒకటి పెట్టినారు కదా, తయారు చేస్తుంది. అది డిస్ప్యూట్ ల్యాండ్ లేదు, అది డిస్ప్యూట్ లో లేదా? అది సైడ్ కి అక్కడే ఉంది కదా సార్, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అది ఇది త్రిభుజాకారంలో ట్రయాంగిల్ లో ఉంది వీళ్ళది 32 గుంటాస్. మరి ఇప్పుడు అక్కడ పెడితే ఇప్పుడు సరే ఇప్పుడు అక్కడ గుడి కట్టిరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ త్రిభుజాకారంలో జనాలు ఎట్ట పోవాలి? ఈయన కట్టుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కన్స్ట్రక్షన్ ఆపేసారు. శని ఆదివారాలు ఎవరి సహకారంతో చేస్తారు సార్ వీళ్ళు? ఎట్లా? ఓకే, జరిగేటప్పుడు ఆపలేదు. రైట్ సార్. ఇది మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారు. ఈయన నేను ఆపేసిన పని అంటున్నా, మరి చూడాలి మీరు. ఇక్కడ పిట్స్ తవ్వినప్పుడే కంప్లైంట్ ఇచ్చాం, అదే మరి మొత్తం అయినాక ఆపేసుడు ఏంది? ఇప్పుడు ఒక ఇల్లు కట్టేసినాక ఆపేసినాం అంటున్నారు, కట్టేటప్పుడు ఆపాలి. శనివారం ఆదివారం ఆయన లీవ్లు ఉన్నాడు, ఇట్లున్నది కదా. శనివారం ఆదివారం కట్టే అవసరమైంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు ఆయన నోటనే అన్నాడు కదా. అవును, ఇప్పుడు నేనేదో ఆరోపణ శనివారం ఆదివారం అనే అవసరం లేదు. అంటే ఇదంతా కుమ్మక్కై ఒక కబ్జా కోర్ వేషం వేస్తున్నారు అందరికి. ఏమేమి వాటాలు ఉన్నాయి మనకు తెలియదు. ఆర్డీఓ ఏం పేరు? పేరు రామ్మూర్తి గారు. హలో, కలెక్టర్ సార్. రామ్మూర్తి గారా సార్? ఆర్డీఓ గారు, హుస్నాబాద్. సార్ నేను రఘు మాట్లాడుతున్నా సార్, నేను మనతోలి వెలుగు జర్నలిస్ట్ సార్. సార్ ఇప్పుడు ఇది రఫీకి అక్కడ 264 సర్వే నెంబర్లో ఆయన భూమికి వివాదం ఏంటి సార్? ఇది టెంపుల్ది. అదే అండి, ఇప్పుడు మన హుస్నాబాద్ లో ఈ రఫీ ల్యాండ్ ఏదో డిస్ప్యూట్ లో గొడవ నడుస్తుంది కదా, కోర్టులో కేసు ఉన్నది. మీ దగ్గరకు వచ్చిండు, కలెక్టర్ మీకు ఆర్డర్ ఇచ్చిండు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూని చూడమని. సార్ ఐడియా కాదు సార్. రఫీ ఎల్లమ్మ గుడి ఉంది కదా హుస్నాబాద్, ఎల్లమ్మ గుడి దగ్గర రఫీ తెలుసు కదా మీకు? ఆ పక్కన రఫీ తెలుసు కదా సార్? వీడియోస్ ఉన్నాయి. అదే ఆ రఫీ గారు ఆ ల్యాండ్ మీద కొట్లాడుతుంది కదా, ఆ ల్యాండ్ మాది అని కోర్టులో స్టేటస్ కో ఉంది కదా కోర్టులో ఆ ల్యాండ్ మీద. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి మధ్య ఇష్యూ అండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అంతగానే మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పార్టీ మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ పార్టీ ఇవ్వాలి కానీ అతను అది డిస్ప్యూట్ యాక్చువల్గా. ఇప్పుడు ల్యాండ్ వీళ్ళది ఉందా లేదా సార్ అక్కడ? బౌండరీ డిస్ప్యూట్ అండి యాక్చువల్. అది బౌండరీ డిస్ప్యూటే సార్. ఇప్పుడు పట్టా ప్రకారం చూస్తే రికార్డ్స్ ప్రకారంగా ఈయనకు 32.5 గుంటల భూమి ఉన్నది అన్నది రికార్డ్స్ లో కనిపిస్తున్నది.
ఇక అదంతా అది యాక్చువల్ అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అదంతా హౌస్ హుస్నాబాద్ టౌన్ లో ఉంటది. యాక్చువల్ అదంతా మనకు స్ట్రక్చర్స్ అంతా ఉంటది. ఎల్లమ్మ గుడి టెంపుల్ పడుతూ ఎల్లమ్మ గుడి ఉంది. దానికి వీళ్ళ ఫాదర్స్ ఎల్లమ్మ గుడి కూడా గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు. అవును, గిఫ్ట్ 4 ఎకరాల 4 గుంటలు గిఫ్ట్ ఇచ్చినారు సార్. మిగిలింది వీళ్ళ చేతిలోనే ఉంది కదా. ఈ రెండు సర్వే నెంబర్ల మీద బౌండరీ డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ కోర్ట్ లో ఉన్నది. కోర్ట్ లో ఉంటే కోర్ట్ ఒకటి అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేశారు. అవును, అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేశారు. కోర్ట్ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తే అప్పుడు అడ్వకేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు బౌండరీ సర్వే చేసుకొని మా సర్వే మా డిఏ కంపల్సరీ సర్వే అది వాళ్ళు కోర్ట్ కమిషన్ వాళ్ళు కోర్టు. అదే సార్, ఇప్పుడు అడ్వకేట్ కమిషన్ వచ్చి హద్దులు నాటింది కదా. అడ్వకేట్ కమిషన్ వచ్చేసి హద్దులు నాటించారు. అడ్వకేట్ కమిషన్ కోర్టు సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. అది కోర్టులో సబ్మిట్ చేస్తారా లేదా తర్వాత కోర్టు పడతారు ఏమాటారు అనేది. అదే సార్, ఇప్పుడు అడ్వకేట్ కమిషన్ వచ్చి హద్దులు నాటితే హద్దు కూడా లేపేసి పిల్లర్ లేపుతున్నారట కదా. ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కట్టిరు కదా సార్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేస్తే అవును వాళ్ళు సాటర్డే సండే కన్స్ట్రక్షన్ చేసారు, మేము లేము సార్, అది మేము ఏం చేయాలి, వాళ్ళు శనివారం సార్ ఎవరు లేపుతున్నారట లోకల్ గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఎండోమెంట్ నుంచే వాళ్ళు రాత్రిపూట కట్టిరు సార్, అది సాటర్డే సండే అని మున్సిపల్ కమిషనర్ నాతోనే మాట్లాడాడు. అయితే ఎవరికి స్థానికంగా ఎలిమెంట్ టెంపుల్ వీళ్ళకి సంబంధించిన ఇష్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు ఫోటో సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ మెయింటైన్ స్టేట్ ఆర్డర్ ఇస్తుంది. స్టేటస్ ప్రకారం చేస్తున్నారు. వీళ్ళకి కంటెంట్ ఏదో చేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతారు. సార్ నా పాయింట్ అర్థం చేసుకోండి సార్ మీరు. నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. మున్సిపల్ కమిషనర్ అవును అది స్టేటస్ మాకు మున్సిపల్ కమిషనర్ అనేది తెలియదు కానీ అవి కొంత స్ట్రక్చర్స్ వీళ్ళ వాళ్ళ మధ్య డిజిటల్ గా పడుతుంటే లేదు మా దాకా తెచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ మాదని వాళ్ళ మధ్య నడుస్తున్నది కోర్టులో మరి సరే కోర్టులో ఉన్నదాన్ని కోర్టుకే వదిలేయాలి కదా సార్. మరి ఎందుకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది? ఇవన్నీ ఇచ్చామండి. మొన్న కూడా వచ్చేది ఇక్కడ వస్తే మీ కలెక్టర్ చెప్పారు కదా అక్కడ ఒక దిమ్మె పెట్టి ఒక బొమ్మ పెట్టి దాన్ని ఇమీడియట్ గా వెళ్ళి ఇది చేయండి అంటే మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయాలి కదా సార్. మీ కలెక్టర్ చెప్పినా కూడా మీరు ఫాలో అవ్వలేదు కదా కలెక్టర్ చెప్పింది. నేనే ఉన్నా పక్కకు. మంచిది, థ్యాంక్ యూ. వీళ్ళది ఇంతకు మించి ఏముండదు, అటు ఇటు నా ముందే కలెక్టర్ అన్నాడు. కలెక్టర్ మీకు చెప్పిండు పోయి అది తీయాలన్నాడు. నన్ను కూడా హుస్నాబాద్ పోయి